ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల సెప్టెంబర్ 24, 25 అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ETF, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 2,500 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సుందరరామరెడ్డి గారు, టాటా ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ ఈ స్టాకు కేవలం 5 రోజుల్లో 56% జంప్ అయిందంట. 3 నెలల్లో 130% రిటర్న్స్ ఇచ్చిందంట. ఏంటి అసలు ఈ టాటా ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ అనే స్టాక్? ఎందుకంటే రెగ్యులర్గా టాటా గ్రూప్కి సంబంధించి చాలా రకాల స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం కానీ బట్ ఎప్పుడు ఈ టాటా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన స్టాక్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఏంటి అసలు 5 రోజుల్లో 56% పెరగడం ఏంటి, 3 నెలల్లో 130% పెరగడం ఏంటి అసలు ఈ స్టాక్? రైట్ సార్, స్టాక్స్ నేచరే అంతే అండి. ఇదే కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా సరే గ్రోత్ ఉండి కపుల్ ఆఫ్ ఇయర్స్ కనుక సైడ్ మార్కెట్లో కనుకుంటే అది బ్రేక్అవుట్ అవుద్దండి. ఈవెన్ నేను అది 1600 దగ్గర ఉంటే డెఫినెట్గా నేను కూడా రికమెండ్ చేస్తాను ఆ స్టాక్ని. ఎందుకంటే గత 1 year నుంచి జీరో రిటర్న్స్. 1 year నుంచి లాస్ట్ అక్టోబర్ దగ్గర నుంచి ఈ అక్టోబర్ స్టార్టింగ్ వరకు కూడా, స్టార్టింగ్ ఆఫ్ ది మంత్ వరకు కూడా జీరో రిటర్న్స్. అంటే ఫుల్లీ కన్సాలిడేషన్. అంటే ఆల్రెడీ 4 times టచ్ అవుతుంది రెసిడెంట్ ఏరియా. ఈవెన్ నేను అక్కడ ప్రైస్ చూసినా సరే రికమెండ్ చేస్తాను బై చేయమని. కంపెనీ క్వాలిటీని చూసి కాదు, స్టాక్ ప్యాటర్న్ చూసేసి అది ఆల్ టైమ్ హైలో ఉంది. 1 year కన్సాలిడేషన్ ఉంది. అది కనుక బ్రేక్అవుట్ అయితే దూసుకెళ్ళిపోద్దని అందరూ తెలుసు. అందుకని సోషల్ మీడియా వాళ్ళు అదొక సెన్సేషన్ న్యూస్గా క్రియేట్ చేయడం కోసం బ్రహ్మ పదార్థంలో క్లోజ్ షాట్లో చూసేసి 1 day 20% పెరిగింది కదా అనుకుంటారండి. చూసే వీడియో చూసే వాళ్ళందరూ రోజుకు 20% పెరిగిద్దేమో అనుకుంటారు. మ్యాటర్ ఏంటంటే ఒక స్టాక్ కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు నిద్రపోతూ ఉంటుంది, స్లీపింగ్ మూడ్ అంతే ఉంటుంది. అది ఒక్కసారి బ్రేక్అవుట్ అయిందంటే ఈ గ్రోత్ మొత్తం ఒకసారి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో అదేంటంటే బ్రేక్అవుట్ అయింది కాబట్టి 1 year నుంచి జీరో రిటర్న్స్. 1 year ఇప్పుడు ఈ మంత్ స్టార్టింగ్లో బ్రేక్అవుట్ అయింది, దాని టైం స్టార్ట్ అయింది అనమాట. అందుకే ఒకసారి మూవ్ అయింది, అంతమించి ఏం లేదు. డెఫినెట్గా ఈ స్టాక్ను మళ్ళీ ఇప్పుడు రికమెండ్ చేస్తామంటే ఇంక నాకు నేను గ్యారెంటీ ఇస్తాను, ఇంక 2 years వరకు కూడా ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు 2740 మళ్ళీ స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళుద్ది. ఈ స్టాక్ మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, 5 years బ్యాక్ ఈ స్టాక్ ప్రైస్ 1000 అండి. 5 years బ్యాక్ ఈ స్టాక్ ప్రైస్ 1000. 4 years జీరో రిటర్న్స్. 2021లో బ్రేక్అవుట్ అయింది, 1600 దాకా వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడే ఉండిపోయింది 1 year 1600 నుంచి. మళ్ళీ ఈ మంత్లో 1600 దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ దూసుకెళ్తుంది. రైట్. యా, అంటే కంపెనీ మీద నమ్మకంతో హోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే తప్ప ఇలాంటి చిన్న చిన్న మూవ్స్ని ఎవరు క్యాప్చర్ చేయలేరు. రోజు చూసుకుంటూ ఉంటే వర్కౌట్ కాదు, అది సంవత్సరాలు నిద్రపోతుంది. నేను చెప్పాను కదా 4 years జీరో రిటర్న్స్ అని. రైట్. లేదా ప్యాటర్న్ చూసి ఎంటర్ అవ్వచ్చు. బట్ డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాటర్న్ అది. దాన్ని VCP ప్యాటర్న్ అంటారు. VCP ప్యాటర్న్ ఒక స్టాక్ 1 year హై కానీ ఆల్ టైమ్ హైలో కానీ ఉండి ఒక 4 times కనుక రెసిస్టెంట్ ఢీ కొడుతుంటే అది వదిలిందంటే దూసుకెళ్ళిపోద్ది అంతే. ఈ ప్యాటర్న్ చాలా మంచి ప్యాటర్న్ అది. ఇది టాటా వాళ్ళ గ్రూప్ కాబట్టి ఇంకొంచెం క్వాలిటీ ఉంటుంది డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి. అందుకని టెక్నో ఫండా అంటారు వీటిని టెక్నో ఫండా అంటారు. డెఫినెట్గా నేను చూసిన 1600 దగ్గర రికమెండ్ చేస్తాను దీన్ని, ఎందుకంటే ప్యాటర్న్ అట్టుంది కాబట్టి. సో అందుకని క్వాలిటీ కంపెనీ బేసికల్గా. ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనమాట. ఇది రెగ్యులర్గా ట్రేడ్ అవ్వయి. ఇది ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీస్ అంటారు వీటిని. యా, బజాజ్ హోల్డింగ్స్, సోలా ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, BBTC బ్రిటానియా వాళ్ళ హోల్డింగ్ కంపెనీ. అట్లా ఇది కూడా టాటా వాళ్ళ హోల్డింగ్ కంపెనీ అనమాట. దీని మేజర్ పర్పస్ ఏంటంటే ఈ టాటా గ్రూప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే. లిస్టెడ్ అన్లిస్టెడ్ షేర్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కాబట్టి రిజిస్ట్రేషన్ తీసుకున్నారు దీన్ని. సో ఇది బేసికల్గా హోల్డింగ్ కంపెనీ కాబట్టి అంత యాక్టివ్ ఏం కాదు, అంత యాక్టివ్ ట్రేడ్ ఏం జరగవు అనమాట. అయితే ప్యాటర్న్ ఒకసారిగా బ్రేక్అవుట్ అయింది. ఈ 5 years గ్రోత్ రిఫ్లెక్ట్ అయింది అంతే. అందుకని ఈ కపుల్ ఆఫ్ డేస్లో మూవ్ అయింది కదా అని మనకి చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ డెఫినెట్గా సైడ్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. 1 or 2 years ఇంతే ఉండిపోద్ది. అంతేగాని ఇప్పుడు ఏదో జరిగింది కదా, నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఏదో జరిగిపోతాయి. అది ఎందుకంటే 1 day అది మూవ్ అయినప్పుడు దాన్ని హైలైట్ చేస్తారు కానీ అది హోల్డ్ చేసుకున్న పెయిన్ గురించి ఎవరు హైలైట్ చేయట్లా. అది కపుల్ ఆఫ్ 1 year నుంచి జీరో అంటే మీకు అర్థం కావట్లా. 1 year నుంచి లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు జీరో రిటర్న్.
ఇప్పుడు అది బ్లాస్ట్ అయిందనమాట. స్టాక్ మార్కెట్ అలానే వర్క్ చేస్తుంది. ఒక చార్టిస్ట్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే ఇది హిస్టారికల్ డేటా ఇలా చూసి ఈ ప్యాటర్న్లో ఉన్నప్పుడు ఏం వర్క్ చేసింది, ఎన్నిసార్లు ఇలా వర్క్ చేసిందో మనం స్టడీ చేస్తే దాని మీద మనకు నమ్మకం వస్తుంది అనమాట. అని చాలామంది టెక్నాలజీస్ని కొట్టిపడేస్తుంటారు. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయింది కేవలం ఫండమెంటల్ వల్ల అయితే కాదండి, టెక్నికల్గా అది టెక్నికల్ బ్రేక్అవుట్స్ అంటారు అనమాట. అఫ్కోర్స్ గుడ్ కంపెనీ కూడా, హోల్డింగ్ కంపెనీస్ అని కూడా, ఇది టాటా వాళ్ళది హోల్డింగ్ కంపెనీ కూడా గుడ్ అనమాట. కాకపోతే అంతే యాక్టివ్ కొంట అయితే కాదు, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కొంటది అంతే. అంటే ఒక నెక్స్ట్ 4 to 5 yearsకి లాంగ్ టర్మ్కి కొని పెట్టుకోవడానికి ఐ డోంట్ రికమెండ్ దిస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. లేదు, కాకపోతే మీకు ఇయర్లీ ఒక 10 to 15% కావాలంటే మాత్రం ఐ డూ రికమెండ్. వీక్లీ మంత్లీ ఇట్లా రాదండి, ఇట్లా రాదు. హిస్టరీ చూడండి, మీకు 5 years 5 years బ్యాక్ 1000 అండి. ఈరోజు ప్రైస్తో తీసుకున్న 5 years యావరేజ్ ఎంత అయింది? 20% వస్తుంది మీకు, అంతే. అలా చూసుకోండి అంతే. అంతేగాని ఏదో ఒక్క రోజులో వచ్చిన మూమెంట్ ఒక్కరోజు మూమెంట్ రావాలంటే నువ్వు టెక్నికల్ అనలిస్ట్ అయ్యి ఉండి చార్ట్ చూస్తే కూర్చోవాలి. అప్పుడు ఈ చార్ట్ ఇంకా మంచి చాలా చార్ట్లు దొరుకుతున్నాయి మార్కెట్లో. కానీ అసలు 4 to 5 years గ్రాఫ్ ఎలా ఉండింది, 4 to 5 years హిస్టరీ చాలా కంపల్సరీ. అది మెయిన్, అది చూసుకోవాలి. అందుకని ఏదైనా ఒక చార్టు ఒక 1 year హై లేదా ఆల్ టైమ్ హై ఉండి అక్కడ లాంగ్ టర్మ్ కన్సాలిడేట్ అవుతుందే, అది ఒక్కసారి బ్రేక్అవుట్ అయిందనుకోండి, స్కై ఈజ్ లిమిటింగ్, దూసుకెళ్ళిపోతుంటాయి అంతే, ఆటోమేటిక్గా దూసుకెళ్ళిపోతూ ఉంటాయి. అవి బెస్ట్ ప్యాటర్న్స్ కూడా. మేము స్టూడెంట్కి ఇలాంటి వాటిని బాగా రికమెండ్ చేస్తుంటాం, ఈ టైప్ చూసుకోమని చెప్పేసి. ఎందుకంటే దాంట్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ పెయిన్ ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి, అదే టైంలో సెల్లర్స్ నాట్ ఇంట్రెస్టెడ్ అనే మెసేజ్ ఉంది. ఎందుకంటే అదే ప్లేస్ పడతలేదు, అంతే ఉండిపోతుంది కదా. అంటే బయ్యర్స్ ఏమో డిస్కౌంట్ వస్తే కొంటాను అని చెప్పేసి వెయిట్ చేస్తుంటాడు, సెల్లర్ ఏమో లేదు పెంచితేనే అమ్ముతానని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ట్రాన్సాక్షన్ పెద్ద జరగవు, ఇద్దరు డైమాలో ఇలా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఉంటుంది అది. ఇప్పుడు అది ఒకసారి బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఇప్పుడు లాస్ట్ మేము మిస్ అవుతామని చెప్పేసి అందరు జాయిన్ అవుతూ ఉంటారు అనమాట. దాంతో బ్లాస్ట్ జరుగుతుంది ఒకసారిగా. సో ఒక్క రోజులో వచ్చిన సంతోషం కంటే లాస్ట్ 4-5 years ఎంత పెయిన్ ఉన్నాం అది దాన్ని కన్సిడర్ చేయాలండి. అవును, ఇదే కాదు ఏ ప్యాటర్న్ సరే, ఏదైనా ఒక స్టాక్ కనుక ఒక 1 weekలోనే ఒక 20% పెరిగింది అంటే దాని వెనక కనీసం ఒక 5 నెలల పెయిన్ ఉంటుందండి డెఫినెట్గా. అందుకని ఒక చార్టిస్ట్ ఏం చేస్తారంటే అట్లా స్టక్ అయిన ఏరియాలో ఉంచి స్టాక్ మూవ్ అవుతుంటే నాన్ ట్రెండింగ్ నుంచి ట్రెండింగ్లో మారే స్టాక్స్ని పట్టుకుంటాడు. అప్పుడు ఏంటంటే త్వరగా క్విక్గా మనీ వస్తుంది. ఇన్వెస్టర్స్ ఏంటంటే అది ఎప్పుడు ట్రెండ్ అవుద్దో ఎప్పుడు నాన్ ట్రెండ్ అవుద్దో మనకు సంబంధం లేదు కాబట్టి అప్పుడప్పుడు కొన్ని స్టాక్స్ కొన్ని పక్కన పెట్టామనుకోండి, ఎదో రోజైతే మోద్ది కదా, సో అప్పటికల్లా మనం అక్కడ ఉంటే చాలన్నట్టు వాళ్ళు ఉంటారనమాట. అందుకని ఇన్వెస్ట్మెంట్ వాళ్ళేమో చార్ట్స్తో పని లేకపోయినా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనీ వస్తుంది. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళు పరిగెత్తి బస్సు ఎప్పుడు క్యాచర్ చేస్తారు, ఆగిపోయిందని పట్టుకోరు అనమాట. అందుకని వాళ్ళు కేవలం ట్రెండింగ్ ఏరియాలో మాత్రమే ఎంటర్ అవుతూ ఉంటారు. ఆ ట్రేడింగ్లో ఉన్న బ్యూటీ అది. రైట్. సో అందుకని ఇది టెక్నికల్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. అఫ్కోర్స్ గుడ్ కంపెనీ, టాటా వాళ్ళది అన్ని ఇవాళ పరిగెడుతున్నాయి, బాగా పరిగెడుతున్నాయి అన్ని కంపెనీస్. ఐ డోంట్ రికమెండ్, నేను రికమెండ్ చేయను, ఇలాంటి వాటి రికమెండ్ చేయను. ఎందుకంటే అది హోల్డింగ్ కంపెనీ, యాక్టివ్గా ఏముండదు. మీరు మళ్ళీ పేషెన్సీ ఉండి హిస్టరీ రిపీట్ అవుతూ ఉంటుంది, స్టాక్ మార్కెట్లో ఏం జరగదు. ఇంకా 2-3 years అది సర్వే మార్కెట్లో ఉన్నా నీకు ఇష్టమేనా అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వాటిని రెగ్యులర్గా యాక్టివ్గా ఉండవు. ఓకే, ఓన్లీ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినప్పుడు మాత్రం మూవ్ అవుతూ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరా రెడ్డి గారు. టాటా ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ అనే ఈ స్టాకు 5 రోజుల్లో 56% ఎలా పెరిగింది, ఎందుకు పెరిగింది, అదేవిధంగా 3 నెలల్లో 130% రిటర్న్స్ ఎందుకు ఇచ్చింది అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన, ఉదాహరణ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం అనేది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు నష్టాలకు లోబడి ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తప్పనిసరిగా మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.